వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాలలో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 15,000 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి 25 కోట్లు ఖర్చవుతుంది. ఈ భారం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 15,000 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి 25 కోట్లు ఖర్చవుతుంది. ఈ భారం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. గుడ్ ఈవినింగ్. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏదైతే కీలక నిర్ణయం ఉందో అయితే పూర్తిసారి అయితే గణేష్ మండపాలకు దాదాపు 25 కోట్లు భారం ఉన్నట్లయితే తెలుస్తుందైతే మొత్తానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ దృష్టికి కూడా మంత్రి నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ యొక్క సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గణేష్ ఉత్సవానికి సంబంధించి విద్యుత్ కొరత ఉండడంతో పూర్తి స్థాయిలో అయితే పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. సరిపోతే అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వినాయక చవితి ఏదైతే హిందువులు చేసుకునే ఒక ముఖ్యమైన పండుగ అనేసి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ యొక్క వినాయక చవితికి పూర్తి స్థాయిలో అయితే దాదాపు 5 రోజులు 3 రోజుల నుంచి అదేవిధంగా 5 రోజులు 9 రోజుల పాటు అయితే అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క వినాయక చవితిని అయితే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా పూర్తి స్థాయి అయితే వినాయక చవితిని ఘనంగా అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వినాయక ఉత్సవానికి పూర్తి స్థాయి అయితే మండపాల వద్ద ఎక్కడ కూడా విద్యుత్ కొరత లేకుండా, అదే విధంగా విద్యుత్ సరఫరా కూడా ఆగిపోకుండా అయితే పూర్తి స్థాయి అయితే రాష్ట్ర ప్రభుత్వము ఆ కీలక చర్యలు అయితే చేపట్టే విధంగా దృష్టిగా అయితే వెళ్తుంది అనుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఉత్సవ సంబంధించి ఏదైతే గణేష్ ఉత్సవానికి అయితే పూర్తి స్థాయి అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదే విధంగా పూర్తి స్థాయి అయితే విద్యుత్ కొరత లేకుండా కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఉత్సవానికి అయితే విద్యుత్ సౌకర్యాలు కూడా కలిసే దిశగా వెళ్తామని కూడా చెప్పడం జరిగింది అనేసి అనుకోవచ్చు. విజయ, కృష్ణ, దీనికి ఏమైనా పర్మిషన్లు తీసుకోవాలంటున్నారా? ఏదైనా అనుమతి లెటర్ కూడా తీసుకోవాలన్నట్టు కూడా ఏమైనా రూల్స్ పెట్టారా దీనికి? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే ఈ యొక్క గణేష్ ఉత్సవానికి ఏదైతే అనుమతులు ఏదైతే కమిటీ మెంబర్లు కావచ్చు, అదేవిధంగా కమిటీ మెంబర్లకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ గైడ్ లైన్స్ లో భాగంగా కూడా ఈ యొక్క విద్యుత్ సరఫరా కావచ్చు, అదేవిధంగా ఇతర సంబంధించి ఏదైతే ఫైర్ సంబంధించి కానీ పూర్తి స్థాయి అయితే అనుమతులు తీసుకోవాలంటే ఏదైతే గైడ్ లైన్స్ కూడా పాటించాలంటే కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అయితే మొత్తానికి అందరికీ కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఆ కమిటీ సభ్యులను కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయి అయితే గణేష్ ఉత్సవం రోజు అయితే పూర్తి స్థాయి అయితే మద్యం తాగేసి అల్లర్లు కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనేసి ముందస్తు చర్యల్లో భాగంగానైతే పూర్తి స్థాయి అయితే గణేష్ ఉత్సవానికి పూర్తి స్థాయి అయితే అన్ని దిశలుగా కూడా చూసినా కూడా పూర్తి ఈ యొక్క గణేష్ ఉత్సవానికి పూర్తి స్థాయి అయితే ఆదేశాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో కమిటీ సభ్యులు మాత్రమే ఈ యొక్క ఉత్సవానికి కీలక బాధ్యతలు వ్యవహరిస్తూ, అదేవిధంగా అక్కడ ఏమి జరిగినా కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ వాళ్ళే చెప్పే విధంగా కూడా పోలీస్ శాఖ వారు కూడా వారికి చెప్పడం జరిగింది, కౌన్సిల్ కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.